అందరికీ నమస్కారం. నేను మీ గుండాల సైదుల యాదవ్, బహుజన్ సమాజ్ పార్టీ మాచర్ల నియోజకవర్గ ఎమ్మెల్యే అభ్యర్థి. నేను ఈరోజు ఎమ్మెల్యే అభ్యర్థిగా మీ ముందుకు ఎందుకు వచ్చాను అంటే, నా దగ్గర డబ్బు లేకపోయినా, నాకు ఏ అండ లేకపోయినా, నాకున్న దానిలో నేను ఏదో ఒకటి చేసుకొని బ్రతుకుతున్నాను, అందరికీ తెలుసు. కానీ నేను ఈరోజు ఇంత సాహసం ఎందుకు చేశాను అంటే, నేను ఈ 9 సంవత్సరాల నుండి నేను చూస్తున్నాను మాచర్ల నియోజకవర్గంలో ఉన్నటువంటి రాజకీయాలను. నేను ఈ ప్రాంత వాసినే, 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాను ఈ ప్రాంతం అభివృద్ధి ఎందుకు కావట్లేదని చెప్పేసి. మనకి ఏం తక్కువ, సహజ వనరులు ఉన్నాయి, ప్రక్కనే నాగార్జున సాగర్ వాటర్ జలాలు ఉన్నాయి. కానీ వరికపుడిసెలు అనే ప్రాజెక్ట్ని ఎరవ వేసి కనీసము 1 సెంట్ భూమి తడపలేదు, ఒక గొంతు తడపకుండా వీళ్ళు ఇక్కడ ఉన్నటువంటి ప్రజలను, ఈ 2 రాజకీయ పార్టీలు కూడా, ఈ 2 సామాజిక వర్గాలు ఇక్కడ ఉన్నటువంటి బహుజనులందరినీ మోసం చేసుకుంటూ మార్చి అంగళాలు ఎక్కి ఇక్కడున్న ప్రాంత ప్రజల్ని కూడు గుడ్డు నీడకు నోచుకోలేని దుస్థితికి తీసుకొస్తున్నారు. కాబట్టే నేను ఈరోజు ఎమ్మెల్యేగా పోటీ చేయాలి, నా బహుజన కులాలను కాపాడుకోవాలని చెప్పేసి నేను మీ ముందుకు వచ్చాను. ఈరోజు మాచర్ల ప్రాంతంలో మనం చూసినట్లయితే ఎక్కడ చూసినా కానీ బహుజనులపైన కేసులు తప్ప ఈ 2 సామాజిక వర్గాల మీద ఎవరి మీద కేసులు ఎక్కువ ఉన్నాయని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి విద్యారంగమైనటువంటి ప్రభుత్వ హాస్టల్స్ పైన వీళ్ళు ఎందుకు ఇంత చిన్న చూపు చూస్తున్నారని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. ఇక్కడ ఉన్నటువంటి హాస్టళ్లను ఎందుకు ఆధునీకరించలేదు, లేకుంటే కొత్త విద్యా భవనాలను ఎందుకు నిర్మించలేదని చెప్పేసి ఒక్కసారి ఆలోచించండి. మాచర్ల ప్రాంతంలో ఈరోజు పక్కనే నదీ జలాలు ఉన్నాయి, కానీ మాచర్లలో రోడ్ల పరిస్థితి చూస్తే ఎంత దుస్థితి. ఆ నేషనల్ హైవే పుణ్యమా అని చెప్పేసి ఈరోజు అది నిర్మాణం జరగడం జరిగింది. అది ఇంకా మారుమూల పల్లెటూరు ప్రాంతాలలో చూస్తే ఇప్పటికి కూడా ఆ రోడ్లు దారుణమైన స్థితిలో గోతులతో ఉన్నటువంటి పరిస్థితులు మనం చూస్తున్నాం. అలాగనే ఈ మాచర్ల ప్రాంతంలో వర్గ విభేదాలు, అసలు ఎవరి కోసం ఎవరు కొట్టుకుంటున్నారో అర్థం కాని పరిస్థితులు మనం ఈరోజు మాచర్ల ప్రాంతంలో చూస్తున్నాం. దీనివల్ల ఎవరు లబ్ధి చేకూరుతున్నారు, ఎవరు నాశనం అయిపోతున్నారు అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. 40 సంవత్సరాల నుంచి చూస్తున్నాం మనం, ఇంకా ఎందుకు ఈ వెనకబాటు స్థితిలో ఉన్నామని ఒకసారి ఆలోచించండి మిత్రులారా. బహుజన బిడ్డనైనా నేను, నా దగ్గర డబ్బు లేకపోయినా, నా దగ్గర అండబలం లేకపోయినా, అంగబలం లేకపోయినా, నేను ధైర్యం చేసి ఎందుకు వచ్చానంటే ఈ ప్రాంతాన్ని అభివృద్ధి పరుచుకోవాలా, ఇది నా బాధ్యత అని చెప్పేసి నేను సగౌరవంగా తెలియపరచుకుంటున్నాను. నా ప్రాంతం పట్ల నా తల్లిదండ్రులు నాకు జన్మనిస్తే, నా బాబాసాహెబ్ అంబేద్కర్ నాకు జీవితాన్ని ఇచ్చారు. అదే ఆ మహనీయులు లేకుంటే ఈరోజు వాళ్ళ గొడ్ల సావిట్లో మన పాలేరు వ్యవస్థ ఉపయోగించేటోళ్ళం. మళ్ళీ అదే స్థితికి తీసుకెళ్ళడానికి వీళ్ళు ప్రయత్నాలు జరుపుతున్నారని ఒక్కసారి తెలుసుకోండి బహుజన మిత్రులారా. ఎక్కడికి వెళ్ళినా కానీ సరే ఈ 2 సామాజిక వర్గాల వాళ్ళకి ఫోన్ చేస్తే తప్ప మనకి ఏ ఆఫీసర్ కూడా స్పందించిన పరిస్థితి మనం ఈరోజు మాచర్ల ప్రాంతంలో ఎన్నో సందర్భాలలో చూసాం. ఎక్కడ కూడా పేదవాడికి రక్షణ లేని పరిస్థితి కూడా మనం మాచర్ల ప్రాంతంలో చూసాం. ఇంతకన్నా దౌర్భాగ్య స్థితి ఏమైనా ఉందా? మనకి చీము నెత్తురు లేదా? మనం ఎందుకు మన ఓట్లు మనం ఎందుకు వేసుకోకూడదు, మన ప్రాంతాన్ని మనం ఎందుకు అభివృద్ధి పరచుకోలేము అనేది ఒక్కసారి ఆలోచించండి. మార్చి వీళ్ళిద్దరిని అంగళం ఎక్కిచ్చేసి వాళ్ళు మన పైన ఎక్కి స్వహారీ చేస్తున్నారని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. ఎన్నాళ్ళు ఇక్కడ ఈ బానిసత్వం మనం చేస్తాము ఒక్కసారి ఆలోచించండి. ఇక మనం చేయడం మొదలుపెట్టాము, ఇక మన బిడ్డలు కూడా వాళ్ళ గుప్పెట్లో బ్రతికేటట్టు మనమే తీసుకెళ్తున్నామని ఒకసారి అర్థం చేసుకోండి బహుజన మిత్రులారా. అల్లారి ముద్దుగా పెంచుకుంటున్నటువంటి మన బిడ్డలను రేపు వాళ్ళ గడ్ల చావిట్ల దగ్గర కట్టేయడానికి సిద్ధంగా ఉన్నారా అని చెప్పేసి నేను మిమ్మల్ని ప్రశ్నిస్తున్నాను. వాళ్ళు ఇచ్చేటువంటి మందు, బిర్యానీ ప్యాకెట్లు, సారా ప్యాకెట్లు, నువ్వు ఒక్కరోజు పని చేసుకుంటే వచ్చే డబ్బులు ఒకసారి ఆలోచించండి. అమ్ముడు పోకండి. ఖచ్చితంగా మనము బహుజన్ సమాజ్ పార్టీని గెలిపించుకున్నట్లయితే, నీ ఓటు ఏను గుర్తుకేసినట్లయితే
నువ్వు ఖచ్చితంగా నీకేసుకున్నట్టే నీ కులాలు అభివృద్ధి చెందుతాయని చెప్పేసి సగౌరవంగా తెలియపరుచుకుంటున్నాను. ఈరోజు మాచర్ల ప్రాంతంలో రెడ్ జోన్గా దీన్ని సృష్టీకరించి ఇక్కడ ఉన్నటువంటి ప్రాంత ప్రజలను ఒక రౌడీలుగా చిత్రీకరిస్తున్న పరిస్థితి మనం చూస్తున్నాం. నూటికి ఎవరు రౌడీలు, ఇక్కడ ఎవరు గూండాయిజం చేస్తున్నారు, ఇది ఎవరికి లబ్ధి చేకూరుతుంది? మిగతా ఎవరో ఒకళ్ళిద్దరు అందుకు ఇప్పుడు ఇక్కడ ఉన్నటువంటి 98% మంది ఈ పేరు మోస్తున్నామని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. ఇది నీ ఓటే కారణం అని చెప్పేసి ఒకసారి ఆలోచించండి. నీ ఓటు వేయకుంటే ఇలాంటి పరిస్థితులు మనం ఇక్కడ చూడం కదా అని ఒక్కసారి ఆలోచించండి. ఒకసారి మనం ఆలోచించినట్లయితే బహుజన మిత్రులారా, 198 ఓట్లు మనయే ఉన్నాయి. ఈ 98 ఓట్లను మూకుముడిగా ఒక్కసారి ఈ ప్రాంత అభివృద్ధి కోసం, నీ భద్రత కోసం, నీ బిడ్డల భవిష్యత్తు కోసం మీరు కనుక ఆలోచించినట్లయితే నీ ఓటు నీకు అంటే మన బహుజన్ సమాజ్ పార్టీకి ఓటు వేసినట్లయితే మనం గెలుస్తాము, ఈ ప్రాంతాన్ని మనము అభివృద్ధి పదంలో ముందుకు నడిపిస్తామని చెప్పేసి సగౌరవంగా తెలియపరుచుకుంటున్నాను. ఛానల్ను సబ్స్క్రైబ్ చేయండి, లైక్ చేయండి, షేర్ చేయండి. మా లేటెస్ట్ అప్డేట్స్ కోసం పక్కనే ఉన్న బెల్ ఐకాన్ని క్లిక్ చేయండి.